ఇప్పుడు బీజేపీ మహారాష్ట్రలో గెలవబోతున్నట్టయితే క్లియర్ సంకేతాలైతే కనబడతా ఉన్నాయి మనకైతే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారానికి పోయేసాడో 3 ప్లేసుల్లో ప్రచారానికెళ్ళాడు. ఆ 3 ప్లేసుల్లో గూడా బీజేపీ అయితే భారీ మెజార్టీతో అయితే గెలవబోతున్నట్టయితే తెలుస్తుంది. వార్తలొస్తున్నాయి. అంటే లక్కీ హ్యాండ్‌గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రచారానికి వాడుకున్నారు. అలానే చూసాము. ఎవరైతే తెలుగు వాళ్ళు ఎక్కువున్నారో అక్కడికెళ్ళి మన తెలుగోళ్ళెళ్ళి మన రాష్ట్రానికి సంబంధించిన నాయకులెళ్ళి అక్కడ ప్రచారం చేయడం చూసాం. అందులో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కొంచెం క్రేజ్ ఉంటుంది కాబట్టి అతనైతే వినియోగించుకున్నారు. ఆయన ఏదైతే నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడో 3 సభలు పెట్టడం చూసాం. ఆ ఏరియాలో ఉన్న నియోజకవర్గాలన్నీ గూడా ఇప్పుడు భారీ మెజారిటీతో అయితే లీడింగ్‌లో కొనసాగుతా ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా తమిళనాడులో గావచ్చు, లేకుంటే కేరళ గావచ్చు, కర్ణాటకలో గావచ్చు, ఇంకా బీజేపీ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని అయితే ఉపయోగించుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఎన్‌డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు గాబట్టి, ఫ్యూచర్‌లో స్టార్ క్యాంపెయిన్‌గా బీజేపీకి ఉండబోతున్నట్టయితే క్లియర్‌గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఆంధ్రాలో చూసాం గదా మనం 100